లింగమనేని రమేష్ కమ్మ సామాజిక వర్గం అని, కాపు సామాజిక వర్గం వాళ్ళకి ఇది ఇవ్వాలని వీటిలన్నిటికీ కూడా పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ తను తీసుకున్న నిర్ణయం ఎందుకు తీసుకున్నానో కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా కొత్త పార్టీ పెడుతున్న సింగిల్గా పోటీ చేస్తా అన్నామలై ప్రకటన. మనకు తెలుసు అన్నామలై గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమిళనాడులో మరి ఒక పోలీస్ ఆఫీసర్గా తన కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ప్రజాసేవ చేయాలనే బలమైన దృక్పథంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. బీజేపీ పార్టీలో మరి ఆయన వెళ్ళడం జరిగింది, ముందుకు వెళ్ళడం. కానీ నిన్న బీజేపీ పార్టీకి ఆయన రాజీనామా కూడా చేశారు. రాజీనామాను కూడా కేంద్ర మంత్రి ఆమోదించారు. ఎందుకంటే పెద్దగా ఆయన ఏమీ ఎలిగేషన్ చేయలేదు, కానీ నా విధానాలకి బీజేపీ విధానాలకి కొంచెం తేడా ఉందని అయితే ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అన్నమలై కొత్త పార్టీ రాజకీయ పెడుతున్నట్లుగా ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ అవసరం ఉందని, కామన్ మ్యాన్ పాలిటిక్స్ రావాల్సి ఉందని, ఆ దిశగానే రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్టుగా వెల్లడించారు. రాబోయే 2029 పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని, ఆ తర్వాత 2031లో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ 5 ఏళ్లలో రాజకీయ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తానని అన్నామలై స్పష్టం చేశారు. చూడాలి, ప్రతి వ్యక్తికి కూడా భారత పౌరుడికి తన సొంత పార్టీ పెట్టుకునే హక్కు ఉంది. ఇక టీఎంసీలో చిచ్చు, రెబల్ ఎమ్మెల్యేలతో టచ్లో 23 మంది ఎంపీలు. ఏదైనా మమతా బెనర్జీకి ఇది కష్టకాలం, డౌటే లేదు. ఎంపీగా పోటీ చేసే యోచనలో మమత. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలో తృణమూల్ కాంగ్రెస్కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. పార్టీ రెబల్ గ్రూప్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు తాజాగా బాంబు పేల్చాయి. దీంతో రాబోయే రోజుల్లో టీఎంసీ పార్లమెంటరీ విభాగం నిట్టనిలువుగా చీలిపోయే అవకాశాలు లేకపోలేదంటున్నారు. టీఎంసీ పార్లమెంటరీ ప్రత్యేక కూటమిగా ఏర్పడేందుకు చీలిక తెచ్చేందుకు తగిన సంఖ్యాబలంపై కూడా చర్చ జరుగుతుందని చెప్తున్నారు. టీఎంసీకి లోక్సభలో ప్రస్తుతం 29 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి ఫిరాయింపుల చట్టం నుంచి వేటు పడకుండా ఉండాలంటే కనీసం 23 మంది మద్దతు ఇందుకు అవసరం ఉంది. రాజ్యసభలో పరంగా చూస్తే టీఎంసీకి 13 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం 9 మంది ఎంపీలు కలిసి రావాలి. ఈ పరిణామాలపై రెబల్ నేత రీతాపత్ర బెనర్జీ ప్రశ్నించగా, గత వారం రోజుల్లో తాను ఏ ఎంపీతోనూ మాట్లాడలేదని, అందువల్ల వాడు ఏమి చేయలేకుంటున్నారో తానుకు తెలియదని చెప్పారు. అయితే రేపటి రోజు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరన్నారు. కాగా మమతా బెనర్జీ మళ్ళీ ఎంపీగా పోటీ చేసే ఉన్నట్లుగా ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మమత అంత తొందరగా వదలదు, కానీ మమతను అంత తొందరగా వదిలేటట్టుగా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అయితే లేదు. ఏం జరుగుద్దో మనం వేచి చూడాలి. ఇక అదేవిధంగా చూసుకుంటే భారత్లో 3 లక్షల కోట్ల భారీ పెట్టుబడి, 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల అభివృద్ధి. ప్రధాని మోడీతో ఎయిర్ ట్రంక్ వ్యవస్థాపకుడు CEO రాబిన్ ఖుదా భేటీ అయ్యారు అని కూడా ప్రచురించారు. ఇక ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేషన్స్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ బిజినెస్. ఎవరైతే అత్యద్భుతంగా మరి సేవలు కూడా అందిస్తున్నారో వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి అవార్డులు వరించడం జరుగుతుంది. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మక ఈ అవార్డ్స్ సక్సెస్ సాధించాయి. దీన్ని ఇప్పుడు మరి అమరావతిలో చేయబోతున్నారు. దీనికి మరింతగా ప్రాధాన్యత, అందరూ కూడా దీన్ని మహా అవార్డ్స్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కాబట్టి దీని గురించి కూడా డేట్ అతి త్వరలో వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎస్, 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల అభివృద్ధికి ప్రధాని మోడీతో ఎయిర్ ట్రంక్ వ్యవస్థాపకుడు CEO రాబిన్ ఖుదా భేటీ అయ్యారు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఎయిర్ ట్రంక్ భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తెలిపారు. ఎయిర్ ట్రంక్ వ్యవస్థాపకుడు CEO రాబిన్ ఖుదాతో సమావేశమైన తర్వాత మోడీ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్లో 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను అభివృద్ధి చేసే వ్యూహాన్ని, పెట్టుబడి ప్రణాళికలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి అద్భుతమైన వేగంతో దూసుకుపోతుంది. ఎయిర్ ట్రంక్ సంస్థ మన దేశంలో దాదాపుగా $30 బిలియన్ అంటే 3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తుంది. దీని ద్వారా 5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ను అభివృద్ధి చేయనుంది. భారత్ డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించడం అయితే జరిగింది. ఇక షర్మిలకు దక్కని రాజ్యసభ అవకాశం ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు షర్మిల, కానీ పాపం షర్మిలకి నిరాశే ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభలో బల్లిలో నిలవబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగిన ఊహాగానాలకు ఎట్టికేలకు తెరపడింది. ఎగువ సభ ద్వారా పార్లమెంట్లో అడుగుపెట్టాలని భావించిన కాంగ్రెస్ అధిష్టానం పెద్ద షాకే ఇచ్చింది. కర్ణాటక నుంచి ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించిన ఏఐసిసి తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల తుది జాబితాలో వైఎస్ షర్మిల పేరు లేకపోవడం గమనార్హం. జాతీయ స్థాయి సమీకరణాలు, స్థానిక రాజకీయ నేతల నేపథ్యంలో అధిష్టానం ఆమె అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. కర్ణాటక నుంచి ఖాళీ అయిన
ఆ 3 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను బరిలోకి దించింది పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి పవన్ ఖేడాతో పాటు కేంద్ర మంత్రి మాజీ మంత్రి రెహమాన్ ఖాన్ కుమారుడు మన్సూర్ అలీ ఖాన్కు ఈసారి అదృష్టమైతే వరించింది. ఇక షర్మిలకైతే అవకాశం దక్కలేదు, నిరాశ ఎదురైంది. అదేవిధంగా విధుల కోసమే పాక్ డ్రామాలట. ట్రంప్నకు షహబాజ్ షరీఫ్ భజన, భారత సైన్యం దెబ్బకు వణికిపోయి ఇప్పుడు అమెరికాకు ప్రశంసలు. గతేడాది కాల్పుల విరమణకు ట్రంపే కారణమన్న పాక్ ప్రధాని ఆ వాదనను గతంలో కొట్టిపారేసిన భారత విదేశాంగ శాఖ ఆపరేషన్ సింధూర్ దెబ్బకు దిగి వచ్చిన పాకిస్తాన్ చింత చచ్చినా పులుపు చావలేదు, కుక్క తోక వంకర, ఇట్లాంటివన్నీ కరెక్ట్గా ఈ మహానుభావుడికి సరిపోతుంది. షహబాజ్ షరీఫ్ అంట. మరి ఆపరేషన్ సింధూర్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. దానికి ఈ ఇంకో మహానుభావుడు ఇద్దరు కలిసి భజనలు చేసుకున్నారు. ఓవరాల్గా వీళ్ళిద్దరు కలిసి భారతదేశాన్ని చేసేది ఏమీ లేదని మనందరికీ కూడా తెలుసు. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ మహానుభావుడు గురించి. ఇక పాక్ గూఢచార్యం కేసు, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ, ఆమె బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు. ఇలాంటి వాళ్ళకి దేశద్రోహం కేసు పెట్టాలి, ఇలాంటి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాకూడదు. వీళ్ళకి పాకిస్తాన్ నిఘా ఏజెంట్లకు సున్నితమైన సమాచారం చేరవేస్తున్నారు. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆమె జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగుతుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించి ఆమెకు ఉపశమనం కల్పించడానికి నిరాకరించింది. ఏడాది మార్చిలో పంజాబ్, హర్యానా హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో జ్యోతి మల్హోత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమెపై దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది. మరి హర్యానా పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో జ్యోతిపై అధికారిక రహస్యాలు చట్టం 1923 భారతీయ న్యాయ సంహిత BNS కింద పలు సెక్షన్లతో అభియోగాలు మోపారు. ఇక ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఆమె పాకిస్తాన్ పర్యటన సందర్భంగా న్యూఢిల్లీలోని పాక్ కమిషన్ అధికారి ఎహసాన్ ఉరహీంతో పరిచయం పెంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పలువురు పాక్ నిఘా ఏజెంట్తో సంబంధాలు ఏర్పరచుకునే వ్యూహాత్మక ప్రాంతాలైన పాండోట్ డ్యామ్, మున్నాబావో రైల్వే స్టేషన్, CRPF క్యాంప్ వంటి వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు పంపినట్లు పోలీసులు ఆరోపించారు. ఈ కేసు తనను తప్పుగా ఇరికించని, దర్యాప్తు పూర్తి ఛార్జ్షీట్ కూడా దాఖలైందని, బెయిల్ మంజూరు చేయాలని జ్యోతి వాదించింది. అయితే ఆమె పాక్ ఏజెంట్లతో రహస్య సంభాషణలు జరిపారని, చాట్ రికార్డులను తొలగించారని దర్యాప్తు బృందం సిట్ పేర్కొంది. 2025 మే 16న హిస్సార్లో నమోదైన ఈ కేసులో అరెస్ట్ అయిన జ్యోతి అప్పటి నుంచి కస్టడీలోనే ఉంది. గతేడాది ఆగస్టులో సిట్ సుమారు 2500 పేజీల ఛార్జ్షీట్ను కోర్టుకు అయితే సమర్పించింది. జ్యోతి పని ఇక గైబైనట్లే మనం అయితే అనుకోవాలి. ఇక తదుపరి చూసుకుంటే అగ్గి బుగ్గి, మరి మంటలు ఆరటం లేదు, ఎక్కడా కూడా ఏదో ఒక ఘోరం జరుగుతారే ఉందని జి వెంకటరమణ సీనియర్ జర్నలిస్ట్ రాశారు. ఇక అన్నదాతలకు అగజాట్లని, ఉసిరి యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా ప్రచురించడం అయితే జరిగింది. సింగరేణిలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఉందని మరి భద్రాద్రిలో సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ LV సూర్యనారాయణ తెలిపారు. ఇక పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి యొక్క బాధ్యతని మనుగూరులో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కంబు సూర్యరెడ్డి అయితే తెలియజేశారు అని ప్రచురించారు. ఇక కోర్టు డ్యూటీ పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ, భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సింగరేణి స్కూల్ రిక్రూట్మెంట్లో అవకతవకలు విద్యార్థి సంఘం నేత కోట శివశంకర్ ఆరోపణలు చేశారు. ఇక మొక్కల పెంపకంతో స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉంటుందని, భద్రాద్రిలో మొక్కల పెంపకంతోనే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. ఇక సోంపల్లి ఐటీసీ బంగారు భవిష్యత్తు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. బోర్గం పహాడ్లో పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారమని GM చింతల శ్రీనివాస్ సత్తుపల్లిలో తెలియజేశారు అని ప్రచురించారు. ఇక మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఇజ్జగిరి సంజయ్, ఆదిలాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా 23 వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇజ్జగిరి సంజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఆయనకు నియామక పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అందించారు. ఫ్లోర్ లీడర్గా నియామకమైన సంజయ్ను చైర్పర్సన్గా బండారి అనుష శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో ఫ్లోర్ లీడర్గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక నాయకులు DCC అధ్యక్షులు నరేష్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన తెలియచేయటం అయితే జరిగింది. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి అని చెప్పి ముత్తునేని వీరయ్య